ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఓటర్లను తప్పుదో పట్టిస్తున్నాయన్నారు. దొంగ ఓట్ల తొలగింపును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పలు అంశాలపై వినతిపత్రం అందించింది. ఇతర రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓటు నమోదు కల్పించాలని, వారికి ఇంగ్లీష్లో కూడా ఫారాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. బిఎల్ఓలను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు సీఈఓ గారిని కలవటంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్స్ ఏది ఉన్నాయో ఈ కార్పొరేషన్లో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. చాలా మంది అక్కడ ఆ వ్యక్తులు చాలా మందికి తెలుగు అనేటటువంటి ఒక భాష వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుకోలేరు కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో మేము ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కేవలం హైదరాబాద్ సిటీ వరకే వారు ఇవ్వడం జరిగింది, బయట కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సీఈఓ గారిని కోరడం జరిగింది. దాని మీద వారు తప్పకుండా ఆలోచిస్తానని కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను హైదరాబాద్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఒకవేళ బిఎల్ఓస్ మీ దగ్గరికి ఎవరైనా రాకపోతే ఒక వెబ్సైట్లో పోయి డైరెక్ట్గా ఆన్లైన్లో మనం పోవచ్చు. ఈ వెబ్సైట్ అంటే voters.eci.gov.in ఈ యొక్క వెబ్సైట్లో పోయి ఎవరైనా అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం ఓటర్ ఫిల్అప్ చేసేసి దాంట్లో ఆన్లైన్ మనం ఓటు తీసుకోవచ్చు. 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి ఆ ప్రజలు నేను కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్లో మీ ఓట్లన్నీ కూడా నమోదు చేయించుకోండి. లేకపోతే మన ఓటుగా మనకి ఇక్కడ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. బిఎల్ఓస్, ఎంఐఎం పార్టీ వాళ్ళని బిఎల్ఓస్ బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరించి కొన్ని ప్రాంతాలకు పోకుండా చేసి ఒక చోట ఉండి అక్కడే అన్ని సమాచారాన్ని సేకరించి మళ్ళీ దొంగ ఓట్లు నమోదు చేసే ప్రక్రియ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మేము సీఈఓ దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా దొంగ ఓట్లు కానీ, రోహింగ్యా ఓట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా మేము చూస్తాము. ఒకవేళ పొరపాటున వస్తే కూడా దాన్ని BLA-2 ద్వారా ఎవరన్నా అనుమానం వచ్చి దాని మీద కంప్లైంట్ ఇస్తే విచారించి దాని తర్వాత ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరొకసారి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి. ఎక్కడ ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవచ్చు. చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. మీ ఊళ్ళో మీరు ఓటు లేకపోతే మీకు అక్కడ లబ్ధి రావు, బెనిఫిట్స్ రావు, రేషన్ కార్డు రావు అవన్నీ చెప్తా ఉన్నారు. అది పొరపాటు. అది ఎక్కడ ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చు. మన ఊళ్ళో మన ఆస్తులకు కానీ మన లబ్ధి కానీ ఎటువంటి ఒక ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భయము హైదరాబాద్లో ఉన్న ఓట్లు ఈసారి వాళ్ళకి పడవని చెప్పేసి కాబట్టి బీజేపీకి పడితే భయంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకేమో మజ్లిస్ పార్టీ, ఒకేమో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా బిఎల్ఓస్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సీఈఓ గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క విషయం పైన సీఈఓ గారు విచారణ జరుపుతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది.